హలో, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు నేను పొంగలి అనేది ప్రసాదం, దేవుడికి ప్రసాదం చేస్తున్నాను. ఇందులో ఏమేమి వేయాలంటే బియ్యము, పెసరపప్పు, ఆమ్, జీలకర్ర, మిరియాల పొడి, ఉప్పు అన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేసుకొని ఇలా కుక్కర్లో పెట్టేసుకోవాలి. ఇది మెత్తగా ఉడికిన తర్వాత పోపు వేసుకుని నైవేద్యం పెట్టుకుంటాయి. ప్రసాదం కదా అని ఈవేళ పెడుతున్నాను మీకు ప్రసాదం. వీటికి కావాల్సిన పదార్థాలు బియ్యము గ్లాస్ అయితే అర గ్లాస్ పెసరపప్పు వేసుకొని టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర, మిరియాల పొడి, ఉప్పు మనకి దానికి తగ్గట్టు వేసుకోవడమే. వేసుకుని అది ఉడికేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం ఇంట్లో కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే కూడా సింపుల్ గా చేసేసుకోవచ్చు. దేవుడు నైవేద్యానికి కూడా పనికొస్తుంది, మనకి టిఫిన్ కి కూడా పనికొస్తుంది. దీనికి నెయ్యి పోపు వేసుకోవాలి. పొంగల్కి నెయ్యి పోపు వేసుకోవాలి. నెయ్యి ఒక్కటి అంటే దాహం వేస్తుంది కనుక కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు పోపు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నమాట. ఎండు మిరపకాయలు మనం ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఎండు మిరపకాయలు, మన కారం ఎంత కావాలంటే అంత ఎండు మిరపకాయలు వేసుకోవాలి. మన వండుకునే పొంగలి క్వాంటిటీని బట్టి ఎండు మిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు మనం ఎంత వేసుకుంటే అంతే రుచిగా ఉంటుంది. జీడిపప్పు, కరివేపాకు, ఇంగువ, పొంగల్ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా రైస్. ఇందులో రైస్ వేసి బాగా కలుపుకోవాలి. టిఫిన్కి పనికి వస్తుంది, పెద్దవాళ్ళకి, పిల్లలకి మంచిది పెట్టుకోవచ్చు. దేవుడికి నైవేద్యం కూడా పెట్టవచ్చు. ఇన్ని విధాలుగా ఈ టిఫిన్ ఉపయోగపడుతుంది. చూసారా ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో, బాగుంది కదా కలరు. ఇలా పోపు మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఎంత టేస్టీగా కనబడుతుంది. చూస్తేనే కనబడుతుంది టేస్టీగా, తింటే ఇంకెంత బాగుంటుందో కదా. పొంగల్ రెడీ అయిపోయింది. కొత్తగా నేను ఛానల్ స్టార్ట్ చేశాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.